ఏం లేదు బ్రదర్, అనపడుతుంది కదా, రేవంత్ రెడ్డి రచ్చ చేస్తాడు తప్ప చర్చకు రాని అర్థమైంది. అంటే రచ్చ చేస్తూ రంకెలు వేస్తూ బొంకులు పొంగుతూ బేషన్లు తెలవు, బేషజాలు ఉంటాయి తప్ప బేషన్లు తెలవు అని తేలిపోయింది కదా. అంటే రచ్చ తప్ప ఈయనకు చర్చ తెలియదు అని అర్థమైపోయింది. ఇవాళ నువ్వు ఇచ్చినదే కదా బ్రదర్, ఇవాళ సవాల్ విసిరింది ఎవరు? కేటీఆర్ కాదు, నువ్వే విసిరినవు కదా. ఎల్బీ స్టేడియంలో నీ మల్లికార్జున ఖర్గే సాక్షిగా విసిరిన చర్చ ఏంది? నువ్వు విసిరిన సవాల్ ఏంది? కేటీఆర్ చర్చకు వస్తావా, రైతు సంక్షేమం మీద మీరేం చేసిరో మేమేం చేసిరో మాట్లాడదామని చర్చకు పిలిచింది నువ్వు. అయినా కూడా కేటీఆర్ గారు విజ్ఞానవంతులుగా నెక్స్ట్ డే రమ్మని చెప్పలే. ఓ 3 రోజులు టైం ఇచ్చి 72 గంటల టైం ఇచ్చిండు. టైం ఇచ్చిన తర్వాత రమ్మని చెప్పిండు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ డేట్ చెప్పిండు, టైం చెప్పిండు, ప్రెస్ క్లబ్ ప్లేస్ చెప్పిండు, రమ్మని చెప్పిండు. వచ్చింది నువ్వా కేటీఆరా? ఇవాళ ఏమనిపించింది నాకంటే, కేసీఆర్ గారి మార్గదర్శకంలో కేటీఆర్ గారు రైతుల కోసం పనిచేస్తూ ఉంటే, కేటీఆర్ గారు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే, ఈయన మాత్రం ఢిల్లీలో 47వసారి ఢిల్లీకి సోనియా గాంధీ కోసం కాంగ్రెస్ పార్టీకి సంచులు ఇవ్వడం కోసం పనిచేస్తున్నాడని తేలిపోయింది కదా బ్రదర్.